బీసీ కులాల ఐక్యత కల్పించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలి. చట్ట ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. ఇక మూడవది సుప్రీంకోర్టు తీర్పును చెప్తున్నారు. కోర్టులన్నీ బీసీలకు వ్యతిరేకం, కోర్టులలో ఎవరు బీసీలు లేడు, ఏ కేసు అయినా బీసీలు కొట్టేస్తారు తప్పు అని ఒక అపవాదు కోర్టుల మీద ఉంది. కోర్టులు ఎప్పుడు అట్లే ఉంటాయని నేను అనుకుంటలేను, మారుస్తారు. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు సామాజిక న్యాయం మీద ముందుకు సాగుతుంది. ఎందుకంటే న్యాయం ప్రకారం కూడా సుప్రీంకోర్టు మండల్ కమిషన్ కేసు అప్పుడు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన 9 మంది రాజ్యాంగ ధర్మాసనంలో జడ్జీలు జనాభా లెక్కలుంటే దాని ప్రకారం పెంచుకోవచ్చని 1992లో చెప్పేది ఒకటి. రెండవది కృష్ణమూర్తి కేసులో డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా లెక్కలు తీసి ఇంపాక్టికల్ డాటా తీసి దాని ప్రకారం పెంచుకోవచ్చని ఇంకో జడ్జిమెంట్ 7 మంది జడ్జీలతో ఇచ్చారు. ఇంకొక జడ్జిమెంట్ మొన్న అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% సీలింగ్ దాటింది. అప్పుడు ఏమన్నా సుప్రీంకోర్టు సమయం సందర్భాన్ని బట్టి లేదా పరిస్థితులను బట్టి జనాభా లెక్కలు ఉంటే 50% క్యాప్ సీలింగ్ తీసేయొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. 3 సందర్భాల లోపల సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మనోళ్ళకి అడ్వకేట్లకు చేతగాక, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక, కేసు సరైన రీతిలో ప్రజెంట్ చేయక, జడ్జీలను కన్విన్స్ చేయక కేసులు ఓడిపోతున్నాయి తప్ప ఎక్కడ చట్టాల్లో న్యాయంలో ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లోపం లేదు. కాబట్టి అడ్వకేట్లు కూడా, ప్రభుత్వ అడ్వకేట్ కూడా చక్కగా ఉండాలి. జర జాగ్రత్తగా చదివి ఆర్గ్యుమెంట్ చేయాలి. ఓడిపోవాలి అని అంటే ఓడిపోతే బయట ఉన్నారు, రెడీ ఉన్నారు. బీసీలు అంతా కట్టెలు పట్టుకొని రెడీగా ఉన్నారు. గుడిపెట్టలేక లేదు. ఇతర రాష్ట్రాలలాగా కాదు. తెలంగాణ పౌరుషాల గడ్డ. ఇక్కడ బీసీ వాదం ఈరోజు బలంగా ఉన్నది రాష్ట్రంలో. ఏదో గతం లేక బాంతేందోరా చెప్పినట్టు ఇంటి ద్వారా ఈ రోజులు పోయినాయి. ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ బీసీని మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని బీజేపీ అన్నది. మేము ఇంకా కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఆ స్లో అని ఎత్తుకున్నది. ప్రతి పార్టీ, ఏ పార్టీ, తెలుగుదేశం కూడా బీసీలను ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించింది, ఓసారి ముందు పెట్టింది. ఇంకా ప్రతి పార్టీ బీసీ వాదాన్ని నెత్తి మీద ఎత్తుకున్నాయి, పోటీ పడుతున్నాయి. ఈ బీసీ వాదాన్ని కూడా కోర్టులు పరిగణలోకి తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో బీసీలు బలంగా ఉన్నారు, దీనితో పెట్టుకోలేమని చెప్పి బలంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా బీసీలు బలంగా, నమ్మకంగా, గట్టిగా ఉండండి. మీరు గొడవలు చేసి రిజర్వేషన్ వ్యతిరేకులను ఎలగొట్టద్దు. ఊళ్ళకెళ్ళి కేసు గెలుస్తుంది మనది. ఎందుకు గెలిచేటోళ్ళం మనం ఎందుకు గెలవడతాం? బద్దాం ఎందుకు అవుతాం? మనం కేసు గెలవబోతున్నాం. గెలవకపోతే అప్పుడు రివ్యూ చేద్దాం, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇంకా ఏమేమి ఉద్యమ కార్యాచరణ చేయాలని ఆలోచిద్దాం. కాబట్టి గ్రామాలలో శాంతియుత వాతావరణంగా ఉండాలని చెప్పి నేను చేస్తున్నా. ఈ విషయం లోపల మేము ఇక్కడనే కాదు, ఇప్పుడు బలమైన అడ్వకేట్లు రంగంలోకి దిగిరు హైకోర్టులో. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఒక 10 మంది బలమైన అడ్వకేట్ల ప్యానల్ తయారు చేసి ఈ కేసు వాదించడానికి ఒకసారి ఒక కుదుపు ఉత్తం న్యాయ వ్యవస్థ. ఏం తమాషా అయిందా? ఇది ప్రజాస్వామ్యం. ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలి. ఈ బేసిక్ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అరే అప్పుల మాకు ఇస్తావు, అధికారం ఇవ్వవా, ఆస్తులాలు ఇవ్వవా? ఓ మూగ భాష, ఓ ఊళ్ళలో ఓ మామూలు చదువురానోడు కూడా ఈ మాట మాట్లాడతాడు. అరే ఇదేం దేశమయ్యా? అప్పులలోనేమో మాకు భాగం పంచుతావు,